రంగు అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనము లైట్గా కొత్తిమీర చల్లుకుంటాము. చూడండి ఎంత బాగుందో కలరు. ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా. ఇది అన్నానికి, చపాతీ, రోటీకి అన్నిటికీ బాగుంటుంది. ఇదిగో చూడండి, చూస్తారా ఎలా ఉందో. వేడి వేడి గుమ్మడికాయ మసాలా కర్రీ రెడీ అయింది. ఇదిగోనండి వేడి వేడి రైసు. ఇప్పుడు మనము గుమ్మడికాయ కర్రీతో రైస్లో కలుపుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలండి. బబ్బా చూడడానికే ఎంత మధురంగా ఉంది, కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను తినాలి. సర్లేండి, ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను. అబ్బాబాబా, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. నాకైతే చాలా ఇష్టమైన ఒక డిష్ ఇది. ఏంటో తెలుసా అండి? గుమ్మడికాయ మసాలా. చాలా యమ్మీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, హెల్దీ రెసిపీ కూడా. లంచ్కి సైడ్ డిష్గా కానీ మెయిన్ కోర్స్గా కానీ పెట్టుకొని తినచ్చు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ చూసేయండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి అన్నీ చూసి నేర్చుకొని మీరు ట్రై చేయండి. ఓకేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఈ గుమ్మడికాయ మసాలా చాలా యూనిక్గా ఉంటుంది. మీలో చాలామంది చేసుకునే ఉంటారు, కొత్త వాళ్ళకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ మనము పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూసిరా, గుమ్మడికాయలు నేను 1/2 kg తీసుకున్నాను. కళ్యాణ పూషణికాయ అంటారు తమిళ్లో, ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, ఆ గుమ్మడికాయ తీసుకోవాలి. ముక్కలు చూడండి, ఈ మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఈ మీడియం సైజ్ కట్ చేసుకుంటే రెసిపీకి చాలా బాగుంటుంది. సో 1/2 kg గుమ్మడికాయ తీసుకున్నాను కాబట్టి నేను 100 గ్రామ్ పల్లీలు తీసుకున్నాను. దాన్ని బాగా మనం డ్రై రోస్ట్ చేస్తాము. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది అన్నానికి మాత్రమే కాదు, మన చపాతీ, రోటీస్ కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. ఇది బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. అదే దీంట్లో ఉండే హైలైట్. సరేనా? ఏమండి, మన వేరుశనగపప్పు బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు మనము దీని ఒక ప్లేట్ తీసుకునేస్తాము. బాగా కూల్ డౌన్ అవ్వాలి, బాగా ఎర్రగా ఫ్రై అవుతానే టేస్ట్ అనమాట. ఇప్పుడు మనము సేమ్ కడాయిలో ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు గీ తీసుకుంటున్నాను. కొద్దిగానే తీసుకుంటాను, ఎక్కువ లేదండి. 1 స్పూన్, ఎందుకంటే గీలో ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి. చూసారా, పచ్చి కొబ్బరి ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఉంది, ఫ్రెష్గా తురుముకున్నాను. దాన్ని నేను ఈ గీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా ఎర్రగా ఫ్రై చేయాలండి. ఇందులో నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను. బాగా గుమగుమలాడిపోతుంది మన మసాలా గుమ్మడికాయ. లోపల పెట్టుకొని పచ్చి కొబ్బరిని బాగా రెడ్గా వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఇది చూసారా, మంచిగా ఫ్రై అవుతుంది, నేతిలో మంచి గుమగుమలాడిపోతుంది. సో ఇలా మనము నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి, రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట. కొబ్బరి 5 minutes అవుతుందిలేండి. సరేనా? ఇదిగో చూడండి, కొబ్బరి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 20 గ్రామ్ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 20 numbers ఉందండి. ఎండుమిరపకాయలు ఇప్పుడు యాడ్ చేసుకొని మనము ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటాము. చూడండి, కొబ్బరి తురుము, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీని కూడా ప్లేట్లో తీసుకుంటాను. బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. ఈ కడాయిలో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏమండి, ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అన్నీ ఉంది. సో పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అవని, గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఏమండి, చూడండి బాగా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు నేను ఆనియన్ ఇందులో యాడ్ చేస్తాను. ఒక ఆనియన్, బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. చిన్న సైజ్ ఆనియన్ అయితే మీరు 2 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇందులో. ఏమండి, ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో రెసిపీకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను ఇప్పుడైతే. సో రుచి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటాము. సో మనం సాల్ట్ యాడ్ చేసిన దానికి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట. ఏమండి, ఆనియన్స్ బాగా రంగు మారుతుంది కదా. సో ఇప్పుడు మనము ఇందులో
ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటాము. ఫ్రెష్గా ఉంటే కరివేపాకు మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. అలాగే టొమాటో, 1 టొమాటో, ఒకటే ఒకటి చాలండి, సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఇది చూడండి, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము బాగా కలిపి ఫ్రై చేస్తాము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువ వద్దు. అందులో సాల్ట్ కూడా ఉంది కదా, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నేను ఇది చూడండి ఒక 2 మినిట్సే అలా ఫ్రై చేసాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ముక్కలు చేసుకొని బాగా క్లీన్గా కడుక్కున్నాను కదా గుమ్మడికాయలు, ఆ పీసెస్ ఇందులో వేసుకుంటున్నాను. నాకైతే ఈ గుమ్మడికాయలు చాలా ఇష్టం అండి. ఇందులో సాంబార్ కూడా చేసుకుంటాము, పులుసులో పెట్టుకుంటాము, వేరే కర్రీస్లో కూడా యాడ్ చేసుకుంటాము. కలుసుకూర కూడా చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. యూజువల్గా సంక్రాంతి అప్పుడు ఇంకా దగ్గర సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, ఇలాంటి కాయలు ఫ్రెష్గా దొరుకుతుంది, తీసుకొని చేసుకోండి. సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా హెల్త్కి మంచిది కాబట్టి. సో ఇది చూడండి, నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు, ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకున్నాను. మసాలా అంతా పట్టేసింది కదా అన్నిటికీ. ఇప్పుడు నేను దీన్ని బాగా క్లోజ్ చేసి అలా మగ్గనిస్తాను. వాటర్ లేకుండా మగ్గనియాలి. ఒక 4-5 మినిట్స్ కూడా అవ్వదు. అంతలోపు మనము ఆల్రెడీ కూల్ అయిన ఈ మసాలాని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, సరేనా? ఇక చూడండి, ఈ మసాలా ఐటమ్స్ అంతా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేయాలని, ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఏమండి, మసాలా రెడీ అయింది చూసారా? వాటర్ కొద్దిగా వేసుకొని థిక్గా నేను రుబ్బుకున్నాను. ఇక్కడ మన గుమ్మడికాయలు కుక్ అవుతుంది, మంచి కలర్ ఉందండి చూడండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటాం. దీన్ని గుమ్మడికాయలు కట్ చేసేటప్పుడు చాలా థిక్గా ఉంటుంది కదా, హార్డ్గా ఉంటుంది కదా, కానీ కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అయిపోతుందండి. అందుకే వాటర్ లేకుండా మీరు కుక్ చేయాలి. కొద్దిగా ఇది మగ్గాలి ఆయిల్లో. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. మీకు చూడండి, ఈ పల్లీల పేస్ట్లో నేను పల్లీలు అలాగే వేసుకున్నాను, మీరు పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నాకు అలా చేసుకుంటే నేను టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఇంకొక 5 మినిట్స్లో మన టోటల్ కర్రీ అయిపోతుందండి. ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేస్తాం. ఏమండి, మన గుమ్మడికాయ ఆల్మోస్ట్ ఒక 5 to 7 మినిట్స్గా బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. చూడండి ఎంత బాగుందో కలరు. ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయిందండి. చూసారు కదండి, రంగు మారింది, టెక్స్చర్ కూడా మారింది, సాఫ్ట్గా అయినట్టు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను అందులో యాడ్ చేయాలి. సో మసాలా అంతా ఫుల్ ఇందులో యాడ్ చేస్తామండి. సో బాగా మిక్సీ జార్ని కడిగి ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇది చూడండి, మంచి వెన్నలా ఉంటుందండి ఈ గుమ్మడికాయ మసాలా. ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత మళ్ళీ మనము క్లోజ్ చేస్తాము. ఇంకొక 5 మినిట్స్ బాగా కుక్ అవని, మసాలా అంతా పట్టాలి, గుమ్మడికాయ కూడా ఫుల్గా కుక్ అయిపోతుంది అనమాట. బాగా కలిపేసినాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ మనము కుక్ చేస్తాము. ఏమండి, మన గుమ్మడికాయ మసాలా కర్రీ బాగా కుక్ అయిందండి, గుమగుమలాడిపోతుందండి. ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కలుపుతూ చేశానండి. రెడీ అయింది. రంగు అయితే సూపర్గా ఉంది. బాబా చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది మన కర్రీ. ఆయిల్ అంతా బాగా పైన తేలింది, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము లైట్గా కొత్తిమీర చల్లుకుంటాము. చూడండి ఎంత బాగుందో కలరు. ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా. ఇది అన్నానికి, చపాతీ, రోటీకి అన్నిటికీ బాగుంటుంది. ఇదిగో చూడండి, చూస్తారా ఎలా ఉందో. వెన్నలా ఉంచండి. గుమ్మడికాయలు బాగా కుక్ అయింది, మసాలాతో బాగా కలిసిపోయింది, మంచి అనుబంధం కుదిరింది గుమ్మడికాయకి మసాలాకి. ఇప్పుడు మనం దీన్ని తిన్నామనుకోండి, వేరే లెవెల్. ఓకేనండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. కొద్దిగా సెట్ అవని, ఒక 5 మినిట్స్ వేడిగా ఉంది కదా, సెట్ అవని వైట్ రైస్కి ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను, సరేనా? వేడి గుమ్మడికాయ మసాలా కర్రీ రెడీ అయింది. ఇదిగోనండి వేడి రైసు వేసుకుంటున్నాను ప్లేట్లో. నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు మనము గుమ్మడికాయ కర్రీతో రైస్లో కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే తినాలండి. ఎంత రుచిగా ఉంటుందంటే నోరు ఊరిపోతుందండి. సూపర్ డూపర్గా ఉంది కదా. పప్పుచారుకి సాంబార్ కూడా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు అండి. ఇది టేస్ట్ ఎలా చూసి మీకు చెప్తాను చూడండి. ఆహా, ఓహో, బబ్బా
చూడడానికే ఎంత మధురంగా ఉంది, కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను తినాలి. నేను తినేటప్పుడు చాలామంది నోరు ఊరిపోతుంది అంటున్నారు. అవుతుందండి, ఎందుకు అవ్వదు? మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా? నేను వీడియోలో ఉన్నాను కాబట్టి మీకు పెట్టలేకపోతున్నానండి, లేకపోతే ఐ వాంట్ టు సర్వ్ యూ ఆల్సో. సర్లేండి, ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను. అబ్బాబాబా అంత బాగుందండి. కమ్మగా రుచిగా ఉంది. చాలా బాగుంది ఫ్లేవర్స్. గుమ్మడికాయ అయితే సాఫ్ట్గా వెన్నలా ఉంది. చాలా బాగుందండి. మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మంచి కమెంట్స్ ఇవ్వండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి డీటెయిల్స్ కూడా షేర్ చేయండి, బాగుంటుంది, వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పుడం పెట్టుకోవాలి. పప్పుచారు సాంబార్కి బాగుంటుంది. చపాతీ రోటీకి సూపర్ డూపర్ సైడ్ డిష్ అండి. ఓకేనండి, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈ హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.